హాయ్ అండి. వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు పూల్ మకానా అంటే తామర గింజలతో వెరైటీ స్వీట్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా 10-15 ఉండేలాగా బాదం పప్పులు తీసుకొని 2 గంటలు వాటర్లో నానబెట్టుకొని తొక్క తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, 6 యాలకులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ పూల్ మకానా వేసుకోవాలి. పూల్ మకానా అంటే తామర గింజలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఈ స్వీట్ చేసుకొని. ఇవి బాగా వేగనవసరం లేదు. కొంచెం ఫ్రై అయ్యాక వీటిని తీసేసుకోవాలి. ఈ తామర గింజలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. గోంగూర పూల్ మకానీ చాలా బాగుంటుంది. 1 కప్ బెల్లం తీసుకొని సన్నగా తురుముకొని ఒక గిన్నెలో వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ లేత పాకం వచ్చేలా చూసుకోవాలి. మరీ పాకం రానవసరం లేదు. గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. ఈ స్వీట్కి బెల్లం బదులు పంచదార వేసుకున్నా కూడా బాగుంటుంది. బెల్లం అయితే హెల్తీ కాబట్టి బెల్లంతో చేసుకోవచ్చు. ఈ బెల్లం అయితే చక్కగా కరిగి పాకానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఒకసారి చేత్తో టెస్ట్ చేసుకోవాలి. ఈ బెల్లం చక్కగా ఇలా పాకం వచ్చింది. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టి 1 లీటర్ పాలు వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు చక్కగా బాగా మరిగించుకోవాలి. సగ్గుబియ్యాన్ని 2 గంటల ముందు కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుంటే చక్కగా ఇవి ఇలా మెత్తగా ఉంటాయి. తొందరగా ఉడికిపోతాయి. ఈ పాయసం వేడిగానే కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తినొచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలా చల్లగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ పాలలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకడానికి టైం పట్టదు. చాలా తొందరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. చిన్న సగ్గుబియ్యం కన్నా పెద్ద సగ్గుబియ్యం అయితే చక్కగా బాల్స్ లాగా ఈ స్వీట్లో కనిపిస్తూ ఉంటాయి. వీడియోలో చూపించినట్లుగానే సగ్గుబియ్యం 2 నిమిషాల్లో చక్కగా ఉడికిపోయినాయి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా చక్కగా ఇలా వెరైటీగా తామర గింజల పాయసం కూడా చేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలంటే ఇది చాలా స్పీడ్గా రెడీ అవుతుంది. అమ్మవారికి ఇష్టమైన తామర గింజలతో పాయసం చాలా మంచిది కూడా. ఈ సగ్గుబియ్యం మొత్తం ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన బాదం, జీడిపప్పు, యాలకులు కలిపి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని మరుగుతున్న పాలల్లో వేసి అడుగు పట్టకుండా చక్కగా కలుపుకోవాలి. బాదం పేస్ట్ వేయగానే పాయసం చక్కగా తిక్కగా అయ్యి దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడే అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు 3 నిమిషాలు కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా ముందుగానే కొద్దిగా కాచిన పాలల్లో కుంకుమ పువ్వు వేసి 1 గంట నాననిచ్చుకోవాలి. ఇలా నానిన కుంకుమ పువ్వుని ఇందులో వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే. మంచి కలర్ కోసం ఈ కుంకుమ పువ్వును వాడుతున్నాము. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తామర గింజలను వేసుకొని ఈ తామర గింజలు వేసుకున్నాక పెద్దగా ఈ పాయసం మరగనవసరం లేదు. 2 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుతూ మరికొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు డెకరేషన్ కోసం సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగా మరిగించి చల్లారి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలి. వేడిగా వేసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చల్లారిన తర్వాత వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా తామర గింజల పాయసం రెడీ అయింది. ఈ పాయసం అయితే టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి తిన్నారంటే అస్తమానం ఇదే చేసుకోవాలనిపిస్తుంది. ఈ తామర గింజల పాయసం మీరు కనుక చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎవరికి ఎప్పుడు భయపడకూడదు. అందరితో ప్రేమగా గౌరవంగా ఉంటే
ఆలస్యంగా అయినా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది, నిజం మాత్రమే నిలుస్తుంది. మనం ఏది ఎంచుకుంటే అదే మన జీవితం అవుతుంది. నిజమే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.